అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణి. దాదాపు 28 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ వి పద్మజ గారు సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ మెడ్సీ హాస్పిటల్ విజయవాడలో ఉన్నారు. ఈరోజు మనకున్న అన్ని సందేహాలను ఇన్ఫర్టిలిటీకి సంబంధించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పటి కాలంలో కామన్ ప్రాబ్లమా? ఇన్ అ వే ఏమవుతుంది అంటే ఇంతకు ముందులాగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పటానికి ఇన్హిబిషన్స్ తగ్గినాయి. ఓకే మేడం. ఇంతకుముందు అంటే అమ్మో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ట్రీట్మెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే హెజిటేషన్ చాలా ఉండేది. సో దాని గురించి సీక్రెట్గా వచ్చి కనుక్కుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని హెల్త్ ఇష్యూస్ ఎలా అయితే ఉంటున్నాయో అలాగే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్గా మాకు హెల్ప్ కావాలి అని అడుగుతున్నారు, బయటకు వస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి కనుక మనకి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇదొకటి. రెండోది ఏంటి అంటే ఇంతకు ముందు మీద కన్నా ఇప్పుడు మనకి అడ్వాన్సెస్ వచ్చినప్పుడు చదువులు కానీ కెరియర్స్ కానీ దీనికి కూడా లైఫ్లో ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరిగింది. ఆడపిల్లలు 26 ఆ వయసు వచ్చే వరకు సీరియస్గా పార్ట్నర్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఆలోచించట్లా. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 3-4 ఏళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఇద్దరు జాబ్ హోల్డర్స్ అనుకోండి, ఇద్దరు ఒకే చోట రావడానికి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేసరికి వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ పీక్ బయోలాజికల్గా మనం చూస్తే పీక్ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఎప్పుడైతే బెస్ట్ ఏజ్ మన బాడీ బేబీని తయారు చేయడానికి రెడీ ఉంటుంది అంటే ఆడవాళ్ళకి అది ఫస్ట్ బేబీకి 22 నుంచి 24 ఏళ్ళు, ఓకే, సెకండ్ బేబీకి 26 నుంచి 27, 28 ఏళ్ళు. సో మరి 30 ఏళ్ళు వచ్చేసరికి అంటే పీక్ ముందే వెళ్ళిపోయింది కదా. అవును. సో ఇక్కడ కొంతమందికి డిఫికల్టీ ఉంటే దెన్ రీప్రొడక్షన్ ఎఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది, మన డిజైర్ ఏమో పెరుగుతూ ఉంటుంది. అందుకు ఈ గ్రూప్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. నాట్ ఓన్లీ దాట్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ కాలంలో ఎక్కువ ఉంటున్నాయి కనుక అదే ఇంపాక్ట్ ఫర్టిలిటీ మీద కూడా ఉంటుంది. పొల్యూషన్ అన్ని రకాలుగాను పెరిగింది. మనం పీల్చే గాలిలో పొల్యూషన్ ఉంటుంది, మనం తాగే నీరులో పొల్యూషన్ ఉంటుంది, మనం తినే ఫుడ్లో కెమికల్స్, పెస్టిసైడ్స్ అండ్ ఆల్ దీస్ ఉంటున్నాయి. మనం వాడే వాటిల్లో ప్రతి దాంట్లోనూ ప్లాస్టికే ఉంటుంది. సో ఆ మైక్రో ప్లాస్టిక్స్ అవన్నీ ఎండోక్రైన్ ఆల్టరింగ్ సబ్స్టెన్సెస్ అన్నీ మన బాడీస్లో ఉండి ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి కనుక అవి ఇంపాక్ట్ ఆన్ హెల్త్ ఉంటుంది. అండ్ ఫర్టిలిటీ ఈజ్ అల్టిమేట్ వాట్ యు సే లైక్ టెస్ట్ ఆఫ్ హెల్త్ అనమాట. సో మన బాడీ గ్రేట్ ఉంటే మన బాడీ లాంటి మోడల్ ఇంకో జనరేషన్స్కి ఇవ్వటానికి రీప్రొడక్షన్ ఉంటుంది. మనమే బాగాలేదనుకోండి మన పిల్లలకి ఏమి ఇస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఫర్టిలిటీ ఇష్యూస్. ఓకే. ఇంకో క్వశ్చన్ మేడం, సంతానోత్పత్తి మీద వయసు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సో వయసు ప్రభావం చాలా ఉంటుంది. నేను అన్నట్టు best age for a woman to have a baby is between 22 and 25. So the second baby is 25 to 27. Okay. And third కావాలి అంటే 27 to 30. సో అట్లా మనకి ఎంత మంది అంటే సమ్ పీపుల్ కమ్ ఫ్రమ్ అ సింగిల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తారు, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. సో సమ్ పీపుల్స్ ప్లాన్ బిగ్ ఫ్యామిలీ. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రాంగ్ అనమాట. ఎక్కువ మందికి వెళ్ళి ఉండాలనుకోవటం ఈజ్ నాట్ సంథింగ్ రాంగ్. సో అలా మనకి ఎంతమంది పిల్లలు కావాలి అనుకుంటున్నామో మనము అంత తొందరగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎట్లా అయితే ఆడవాళ్ళకి వయసుతో సంబంధం ఉంటుందో మగవాళ్ళది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మగవాళ్ళది స్పర్మ్ కౌంట్ తగ్గటానికి 65 ఏళ్ళు రావచ్చు, కానీ స్పర్మ్ క్వాలిటీ తగ్గటానికి 40 years ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఏజ్ 40-45 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ స్పర్మ్స్తో పుట్టిన బేబీస్ లోపల కొంతవరకు కొంచెము అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం, సైకియాట్రిక్ ప్రాబ్లం, సెరిబ్రల్ పాల్సీ ఇలాంటి డిజీజెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఏదైనా సరే
ఇట్ షుడ్ బి డన్ అట్ అ కంపారిటివ్లీ యంగ్ ఏజ్. ఎట్లా మీ చదువులు ప్లాన్ చేసుకుంటారో, ఎట్లా మీ కెరియర్స్ ప్లాన్ చేసుకుంటారో, అట్లాగే ఫ్యామిలీని కూడా ప్లాన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్.